హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేజియా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కరివేపాకు రైస్. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. కరివేపాకు రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 1 స్పూన్ పచ్చెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు. ఇవన్నీ ఆయిల్ వీటెక్కిన తర్వాత వీటెక్కిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. త్వరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని కొంచెం కరివేపాకు కడిగి ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు పొడి పొడి అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా 1 గ్లాసు రైస్ వండుకుని పెట్టుకోవాలి. తర్వాత మనము కరివేపాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఈ తాలింపులో వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పొడిని వేయించుకున్న తాలింపులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న ఈ రైస్ని ఇలా ఈ తాలింపులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, రైస్ వండుకునేటప్పుడు మనం 1 స్పూను ఆయిల్ వేసుకుంటే చక్కగా ఇలాగా పొడి పొడిగా వస్తుంది, అన్నము అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మనము రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని రైస్కి పట్టేంత వరకు
చక్కగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్కి బాగా పట్టడం కోసం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా ఉందో. రైసు చక్కగా అతుక్కోకుండా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్.